ఫ్రెండ్స్ ఇది ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఈ బండి 37,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ఈ బండిని తీసుకొని 14 months అయితే అవుతుంది. సో ఈ ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడుతున్న ఓనర్ అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. లైక్ ఈ 37 కిలోమీటర్స్ తర్వాత బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రేంజ్ ఏమైనా డ్రాప్ అయిందా, ఏదైనా ఇష్యూస్ వచ్చాయా అనే డీటెయిల్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ బండి యొక్క ఓనర్ అయిన మహేందర్ గారిని అయితే పిలిచేద్దాం. హాయ్ మహేందర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో మహేందర్ గారు మీరు ఒక బండి తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఒక 14 months బ్యాక్. ఓకే, ఫిక్స్ అయినప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటి? ఎలక్ట్రిక్ బండి ఎందుకు తీసుకోవాలనుకున్నారు? మెయిన్ థింగ్ ఏంటంటే నాకు పెట్రోల్ అంతా అఫోర్డ్ చేయలేను. ఓకే, సో ఇంకా ఇంతకుముందు నాకు పెట్రోల్ వెహికల్ ఇది ప్యాషన్ ప్రో ఉండే, బట్ అయినా కూడా నాకు కొంచెం నేను తిరిగేదాన్ని బట్టి కంపేర్ చేస్తే నాకు డైలీ ఈజీలీ 250 ఈజీ పెట్రోల్ అయితే అవుతుండే. ఇంకా ఆ మూమెంట్లో నేను ప్లాన్ చేసింది ఏంటంటే ఇప్పుడు డైలీ 200 యావరేజ్ గా పట్టుకున్నా కూడా మంత్లీ 6,000 ఈఎంఐ అవుతుంది. సో ఇంకా ఆ మూమెంట్లో నేను ఆలోచించింది అంటే ఈఎంఐ పెట్టేసుకుంటే 4,000 to 5,000 మధ్యలో ఇట్లా ఈఎంఐ అవుతుంది అన్నట్టు ఇట్లా ప్లాన్ చేసుకొని తీసుకుని ఇంకా ఆ వెహికల్ సేల్ చేసి అదే డౌన్ పేమెంట్ ఇక్కడ కట్టిన. ఓకే, అంటే మీరు ప్రొఫెషనల్ పరంగా ఏం చేస్తారు? మీ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది ర్యాపిడో కానీ లేదంటే ఓలా ఊబర్ ఇట్లా చేసుకుంటుండే. సో ఆ మూమెంట్ లో మనకి కొంచెం ఫ్యూల్ అనేది రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను ఎలక్ట్రిక్ సైడ్ వెళ్దాం అనుకుని ఇట్లా ప్లాన్ చేసిన. ఓకే, చాలా మంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు, లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడో, ఊబర్ ఇవి చేయడానికి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని సజెస్ట్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తారు. సో వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బెటర్ ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ ఇది మెయిన్ రేంజ్ పరంగా చూసుకున్నా. ఇప్పుడు మెయిన్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఒకటి ఓలా, ఊబర్, ర్యాపిడో, ఆర్ఎల్స్, స్విగ్గీ, జొమాటో ఇటువంటి డెలివరీ ఏమున్నా కూడా నేను ఎక్కువ రేంజ్ వచ్చేది అనుకున్నా. ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే ఓలా తీసుకుందాం అనుకున్నా, బట్ కొన్ని ఇట్లనే మీ యూట్యూబర్స్ వీడియోస్ అది చూసి కొన్ని ప్రాబ్లమ్స్, అప్పుడు సస్పెన్షన్ ఇష్యూ కానీ లేదంటే హీటింగ్ ఇష్యూస్ కానీ అట్లా నేను చాలా నోటీస్ చేసిన వీడియోస్ లో. సో దానివల్ల ఇంకా మనకి ది బెస్ట్ వెహికల్ ఏదైనా ఉంది బిల్డ్ క్వాలిటీ పరంగా ఏదైనా అనుకున్నా కూడా ఏథర్ చూస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఊబర్, ఓలా అవి కొడతా అనుకున్నారు, బట్ మీకు ఈ ఏథర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. నాకు తెలిసి 1.6 lakhs పడి ఉంటుంది. 1.67. మరి అంత పెట్టొచ్చు అంటారా? ఖచ్చితంగా పెట్టవచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న ఎలక్ట్రిక్ మార్కెట్ లో మాత్రం ఏదన్నా వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఉంది వెహికల్స్ లో అంటే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ గా మాత్రం ఏథర్ ఇస్ ద బెస్ట్. అంతే. ఏ విధంగా అంటారు ఇది వాల్యూ ఫర్ మనీ? వాల్యూ ఫర్ మనీ ఓకే, బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇది వెహికల్ మెయిన్ థింగ్ ఒకటి నాకు బిల్డ్ క్వాలిటీ, ఇంకా సాఫ్ట్వేర్ పరంగా ఎటువంటి ఇష్యూస్ నేను ఇంతవరకు 1.5 year అవుతుంది ఆల్మోస్ట్. ఇంక ఇంతవరకు అయితే నేను ఎటువంటి సాఫ్ట్వేర్ పరంగా కానీ వెహికల్ ఇట్లా కొన్ని వెహికల్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్, అది రోడ్ పైన ఆగిపోవడాలు అట్లా జరిగినాయి. సో బట్ నా వెహికల్ పరంగా చూసి ఇన్ కేస్ ఇంతకు ముందు ఏమైనా యూట్యూబర్స్ రివ్యూస్ అట్లా కస్టమర్ రివ్యూస్ చూసి కూడా నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే ఏం ప్రాబ్లం లేదని ఒక డేర్ చేసుకుని ఇంకా. ఓకే, సో మీరు పెట్టిన 1,60,000-70,000 అయితే ఇది వర్త్ అంటారు? నా పరంగా అయితే వర్త్. ఎందుకంటే ఇది మెయిన్ థింగ్ బిల్డ్ క్వాలిటీ బ్రో. మిగతా వేరే ఎటువంటి దాంట్లో చూసినా బిల్డ్ క్వాలిటీ ప్లస్ ఇంకోటి నేను అంత పెట్టడానికి రీజన్ ఏంటంటే మెయిన్ థింగ్ నేను ఇది బైక్ టాక్సీ చేస్తాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను యావరేజ్గా డైలీ ఇన్ కేస్ ఒకవేళ డ్యూటీకి వెళ్తే మాత్రం 170 to 180 kilometers డైలీ వెళ్తా. సో నేను ఎట్లా ప్లాన్ చేసుకొని తీసుకున్నా అంటే యాక్చువల్లీ 105 రేంజ్ కంపెనీ చెప్పింది. సో నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఇన్ కేస్ డైలీ మార్నింగ్ నేను రైడ్ కి స్టార్ట్ చేస్తా, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆల్మోస్ట్ ఒక 80 kilometers అట్లా అయిపోయిన మూమెంట్ లో ఒక 15 to 20 kilometers అట్లా ఇది మనకి ఛార్జింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు నా నియర్ బై సరౌండింగ్స్ ఏదైతే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయో అవి ముందే చూసుకుంటా. ఎందుకంటే ఆల్రెడీ మన హైదరాబాద్ లో చాలా ఛార్జింగ్ పాయింట్స్ అయినాయి. ఒక 1 year బిఫోర్ నేను తీసుకున్నప్పుడు 19 or 20 something ఛార్జింగ్ పాయింట్స్ ఉండే. సో ఆ ఒక ధైర్యంతో నేను తీసుకోవడం జరిగింది. నేను 100 మైలేజ్ వస్తుంది కాబట్టి. ఇంటికి అయితే రారు మీరు? బయట నేను మధ్యాహ్నం ఇంటికి ఏం రాను, ఇంకా డైరెక్ట్ బయట ఏమైతే ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నా అక్కడ ఆ మూమెంట్ లో ఇక నేను ఛార్జింగ్ పెట్టేసుకుని ఏమైనా లంచ్ అట్లా ఏమైనా ఉంటే చేసేసుకుంటాను. ఎంత టైం తీసుకుంటుంది ఆ ఛార్జింగ్ పాయింట్స్ లో? ఎక్కడెక్కడ ఛార్జ్ చేశారు? నేను చాలానే చేసిన. ఇప్పుడు మనకి ఎట్లా అంటే అప్పుడు సికింద్రాబాద్ ఆల్మండ్ హౌస్ దగ్గర ఒకటి ఉంటుండే, ఏథర్ వాళ్ళదేనా ఫాస్ట్ చార్జర్? ఫాస్ట్ చార్జర్ ఏథర్ వాళ్ళది. ఆల్మండ్ హౌస్ ముందు ఉంటుండే. ఇంకా నేను మధ్యలో శిల్పారామం కానీ అంటే నాగోల్ కానీ లేదంటే ఇక్కడ మన హైటెక్ సిటీ సైడ్ ఇంకా ఇది మన కొన్ని ఉన్నాయి అక్కడ. మళ్ళీ కూకట్పల్లి ఎలా తెలుస్తుంది ఉన్నాయని? ఇక్కడ అంటే మనకి డిస్ప్లే లో కనిపిస్తుంది. సో ఇన్ కేస్ అది లేకుండా మన ఏథర్ యాప్ కానీ ఏథర్ గ్రిడ్ యాప్ కానీ అది మెయిన్ థింగ్ నేను చూసుకునే ఏథర్ గ్రిడ్ యాప్
అందులో ఏంటంటే కొంచెం నావిగేట్ పరంగా కూడా బాగుంటుంది. ఓకే. సో అట్లా కంఫర్టబుల్ ఉంటుంది యాప్ త్రూలో అయితే. ఓకే. సో మీకు ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఉండడం వల్ల చాలా బెనిఫిట్ అయింది. ఛార్జింగ్ పాయింట్ ఉండడం వల్ల మెయిన్ కాజ్ నేను తీసుకోవడానికి. ఓకే. మీకు ప్రీమియం స్కూటర్ దొరికింది, సాఫ్ట్వేర్ ఉంది, బిల్డ్ క్వాలిటీ ఉంది, ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో దట్ మీరు ఈజీగా నడుపుకోగలరు. మెయిన్ థింగ్ అది. ఇంకా మనకి ఏంటంటే డైలీగా ఒకసారి ఇట్లా నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా పోర్టబుల్ చార్జర్ అసలు క్యారీ చేయను, ఎప్పుడు క్యారీ చేయను. జస్ట్ స్టార్టింగ్ వెహికల్ కొన్నాక ఇప్పుడు నాకు ఛార్జింగ్ పాయింట్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో నాకు స్టార్టింగ్ తెలియదు, ఒక 15 to 20 days వరకు. అప్పుడు ఏంటంటే కొంచెం భయం అవుతుండే కాబట్టి ఇట్లా నేను ఛార్జర్ ఖచ్చితంగా బూట్ స్పేస్ లో క్యారీ చేస్తుండే. దాని తర్వాత అలవాటైన కొద్దీ నేను ఛార్జర్ అసలు ఇంతవరకు అసలు బయట సిటీ ఎంత దూరం వెళ్ళినా కూడా మాక్సిమం క్యారీ చేయను. ఓన్లీ ఏథర్ గ్రేడ్ ఛార్జింగ్. ఏథర్ గ్రేడ్ పైన ఖచ్చితంగా నాకు అది ఒక భరోసా ఉంటుంది, ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుంది. అది కాకుండా ఇంకోటి మాక్సిమం ఒక 5 to 10 kilometers లోపల ఇంకో గ్రేడ్ ఉంటుంది. అంటే హైదరాబాద్ లో ఉంది ఏథర్ నెట్వర్క్. ఏథర్ నెట్వర్క్ చాలా ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే హీరో విడా వాళ్ళతో టైప్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు అట్లా. ఓకే. సో మీరు బండి కొన్నప్పుడు ఇనిషియల్ డేస్ లో ఇది రేంజ్ ఎంత ఇచ్చేది, ఇప్పుడు ఎంత ఇస్తుంది? అప్పుడు కంపెనీ మనకు చెప్పింది 105 ట్రూ రేంజ్, నాకు ఆల్మోస్ట్ అంతే వస్తుండే. ఇప్పుడు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు 37,000 kilometers తిరిగినా, బట్ ఇందులో మాత్రం నేను పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏం చూడలేదు. మా అంటే నాకు ఒక ఆన్ అండ్ యావరేజ్ చూసుకున్నాను 100 kilometers అయితే 110% వచ్చేస్తుంది నాకు ఛార్జింగ్ అయితే. ఛార్జింగ్ ఏం ఇబ్బంది లేదు. చాలా మంది కంటిన్యూస్ గా మనం ఫాస్ట్ ఛార్జింగ్ తో బండికి ఛార్జింగ్ పెడితే రేంజ్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది, బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది అంటారు. మీకేం తగ్గలేదు ఇంతవరకు? లేదు, నాకేం తగ్గలేదు. అంటే నేను ఇది మధ్యలో కొన్ని రోజులు ఆపేసా, ఒక 6 months అయినా నేను ఇది డ్యూటీ అది వెళ్ళకుండా నేను ఆపేసా. సో చూసుకున్నా కూడా నేను ఆగస్ట్ లో పర్చేజ్ చేసిన కాబట్టి పర్చేజ్ చేసుకున్న విత్ ఇన్ 10 to 15 days మళ్ళీ నా రెగ్యులర్ డ్యూటీ నేను స్టార్ట్ చేసా. ఇంకా సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చ్ వరకు నేను కంటిన్యూగా చేసా. కానీ ఏమైందంటే మధ్యలో ఇది కొంచెం వేరే జాబ్ దొరకడం వల్ల కానీ అది ఆపేసిన. సో అట్లా నాకు లేదంటే అట్లనే నా కంటిన్యూ చేసుకున్నాను. ఈ పాటికి ఇప్పుడు 37 తిరిగింది కాబట్టి ఈ పాటికి అట్లీస్ట్ 55 అట్లా ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే. ఓకే. అండ్ ఏథర్ అంటేనే పర్ఫార్మెన్స్, మనకి ఒక 150-200 cc బైక్స్ కి ఈజీగా కాంపిటీషన్ ఇస్తుంది. ఓకే. ఎలా అనిపించింది మీకు పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ పరంగా ది బెస్ట్. ఇంకా నన్ను అడిగితే వార్ప్ మోడ్ అనేది బెస్ట్. నేను మెయిన్లీ ప్రిఫర్ చేసేది అయితే స్పోర్ట్స్. అది సిటీలో అయినా సరే, నేను లోకల్లో అయినా సరే, ఎంత దగ్గర వెళ్ళాలన్నా కానీ స్పోర్ట్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ మోడ్ లో నాకు సేమ్ అంతే మైలేజ్ వస్తుంది, అంటే పర్ఫెక్ట్ స్పీడ్ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే. 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 అంటే మీరు ఈకోలో నడపరు 100 kilometers? ఈకోలో నేను నడపను, అసలు రైడ్ కూడా ప్రిఫర్ చేయను. స్పోర్ట్స్ యూజ్ చేస్తా, 50 to 55 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా. అట్లా అని చెప్పి ఇది మనం ఒకటేసారి యాక్సిలరేటర్ ఇవ్వడం అట్లా ఏం చేయను, ఒక లెవెల్ లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తా. 50 to 55 మినిమం స్పీడ్ మెయింటైన్. యాక్సిలరేటర్ ని లీనియర్ గా మనం కంట్రోల్ చేస్తే 100 kilometers. మరి అగ్రెషన్ గా ఒకటేసారి ఇట్లా ఇచ్చేసరికి ఏంటంటే ఇది మోటార్ మీద ఎక్కువ సంథింగ్ అంటారు. సో అట్లా నేను అట్లా ఏం చేయను. ఓకే. అంటే మీకు స్పోర్ట్స్ మోడ్ లో వెళ్ళినా కానీ 100 kilometers రేంజ్ ఈజీగా వచ్చేస్తాను. ఎవ్రీడే స్పోర్ట్స్ తోనే వాడతా. ఓకే. ఓకే. సో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కి కనెక్ట్ చేసినప్పుడు టైం ఎంత తీసుకునేది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి? స్టార్టింగ్ లో అయితే ఇది మనకి అప్పుడు ఎథర్ గ్రేడ్ అంటే ఇంతకు ముందు వర్షన్ ఉంటుండే. ఇక మధ్యలో నేను తీసుకున్న ఒక 3 months సంథింగ్ కొత్త ఎథర్ గ్రేడ్ 2.1 అని చెప్పి లాంచ్ చేశారు. సో పాత దాంతోనైతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుండే. ఇక అప్పుడు ఫుల్ చేయడానికి 1 hour 40-45 minutes సంథింగ్ ఈజీగా తీసుకుంటుండే. ఇప్పుడు మనకు కొత్తగా ఛార్జెస్ వచ్చినాక ఇది 1 hour 30 minutes అట్లా ఫుల్ అయిపోయింది. ఇక మధ్యలో ఎథర్ వాళ్ళు కొంచెం అందరు పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకొని 80% కి ఇంకా కట్ ఆఫ్ చేసేసి అప్పటి నుంచి ఈజీగా 1 hour 10 minutes అయితే తీసుకుంటది. 80% ఇప్పుడు 1 hour 10 minutes ఈజీగా టైం పడుతుంది ఇంకా. ఓకే, డన్. సో ఈ 1.5 year లో ఏమైనా ప్రాబ్లమ్స్ గమనించారా బండిలో? ప్రాబ్లమ్స్ అంటే నేను ఏం గమనించలే, బట్ ఏంటంటే కొన్నిసార్లు బెల్ట్ లో బాగా నాయిసెస్ ఎక్కువ వస్తుంది. ఈ బెల్ట్ అది నాయిస్ ప్రతి ఒక్కరికి అది వచ్చేది. దాంట్లో డస్ట్ పడ్డా కొద్ది మనకి ప్రతి ఏతర్ ఓనర్ కంప్లైంట్ చేసేది బెల్ట్ ఇష్యూ. ప్లస్ ఇంకోటి మధ్యలో ఇది బెల్ట్ ఇట్లా తెగిపోవడాలు అది కూడా జరిగింది. నేను కూడా ఒక 2 times ఫేస్ చేసిన ప్రాబ్లం. అంటే వారంటీలో క్లియర్ అయిందా? వారంటీలో చేసేసారు 2 సార్లు. 2 times. ఓకే. సో ఇంకా ఏమైనా దీనికి ఖర్చు పెట్టారా మీకు కొన్నప్పటి నుండి ఛార్జింగ్ కి కాకుండా? ఛార్జింగ్ కూడా మీకు ఫ్రీ అనుకోండి. చార్జర్ అయితే అప్పుడు ఫ్రీగా ఉండే, ఇంకా నార్మల్ గా అయితే ఏం లేదు. అప్పుడు ఒకటి ఫ్లోర్ మ్యాట్ ఒకటి పర్చేజ్ చేసిన, అది నార్మల్ బేసిక్ థింగ్. అది ఒకటి స్క్రీన్ గార్డ్ ఒకటి వేసిన అంతే. మిగతా ఏమి ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే నేను ఏమి యాడ్ చేయలేదు. బ్రేక్ ప్యాడ్స్ కానీ సస్పెన్షన్ కానీ ఏం ఖర్చులు కాలేవు ఎంత? అంటే ఇది మనకి మనం రన్ చేసుకున్న కొద్దీ యూజ్ చేస్తున్న కొద్దీ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడం కానీ అది అట్లా జరిగినప్పుడు సర్వీస్ లో అది ఇంక్లూడ్ చేసి ఇంకా నేను మార్పించుకుంటా సర్వీస్ లో, బట్ దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. సరే నేను యాక్చువల్లీ ఏదర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా, సో అందులో నాకు ఫ్రీ వచ్చేసింది. అవును, ఏదో ఒక పార్ట్ ఫ్రీగా రీప్లేస్ చేస్తారు కదా వాళ్ళు.
ఓకే, సో ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు ఏం లేవంటారు? ప్రాబ్లమ్స్ అయితే నేను మేజర్ గా ఏం నోటీస్ చేయలేను, జస్ట్ ఆ బెల్ట్ ఒక నాయిస్ ప్లస్ అప్పుడప్పుడు కొంచెం వర్షం టైంలో మాత్రం ఇక్కడ ముందు నుంచి ఆర్ సంథింగ్ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం నాయిస్ బాగా ఎక్కువ వస్తున్నట్టు నేను అబ్జర్వ్ చేసిన. ఓకే, సో పోయిందా మళ్ళీ నాయిస్? నాయిస్ వెళ్ళిపోయింది మళ్ళీ. ఓకే, సో ఓకే, సస్పెన్షన్ కానీ బ్రేకింగ్ బయట కానీ ఎలా ఉంది? సస్పెన్షన్ అయితే పర్ఫెక్ట్, ఇంకా దానికి ఎటువంటి కంప్లైంట్స్ చెప్పే అవసరం కూడా లేదు. ఇంకా బ్రేకింగ్ పరంగా చూస్తే మాత్రం కొంచెం బ్రేక్స్ కూడా మంచిగా ఉంటాయి, బట్ ఏంటంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎట్లా అంటే కొంచెం ఇట్లా రోడ్ ఇట్లా మట్టి అట్లా ఉన్న టైం దగ్గర అయితే కొంచెం మళ్ళీ కూడా భయం అవుతుంది. ఓకే, అండ్ ఏదర్కి ఇప్పటికీ క్రాష్ గార్డ్స్ అవేమి వాళ్ళు స్టాక్ గా ఇవ్వట్లేదు, సో ఏమంటారు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది కింద పడితే? కింద అయితే నేనైతే పర్సనల్ గా నేను ఎప్పుడైతే ఫేస్ చేయలేను, నా డ్రైవింగ్ స్టైల్ అయితే మంచిగా కొంచెం బాగానే ఉంటది. కానీ ఏంటంటే కొంతమంది నేను ఇద్దరు గ్రేడ్ అట్లా బయట మార్కెట్ లో వెళ్ళి చూసినప్పుడు కానీ పబ్లిక్ ఇట్లా కనిపిస్తూనే ఉంటారు రోడ్ల మీద. సో అప్పుడు ఏమైందంటే కొంతమంది చూసిన ఇట్లా అంటే మరి ఇక్కడ సైడ్ లో కానీ కింద ఇది ప్యానల్స్ లో కానీ ఇక్కడ సైడ్ బూట్ స్పేస్ ప్యానల్స్ దగ్గర కానీ చాలా ఎట్లా అంటే క్రాక్స్ బాగా పెయింట్ ఒకటి వెళ్ళిపోతాయి, మరి బ్రేక్ అవ్వడం కానీ అట్లా మాత్రం చూడలేను. పెయింట్ ఒకటి ఇట్లా ర్యాషెస్ ఇట్లా రావడం జరిగింది. ప్లాస్టిక్ క్వాలిటీ మాత్రం బాగుంది, బిల్డ్ క్వాలిటీ బెస్ట్ అది. ఓకే, ఇక్కడ మీ స్విచెస్ పైన ఈ పెయింట్ అనేది పోయింది, ఏంటి దీనికి రీజన్? రీజన్ ఇంకా మా ఇంటి దగ్గర పార్కింగ్ కి రేకులు అట్లా ఏం లేవు, సో ఏంటంటే కొంచెం ఎండలనే ఎక్కువ ఉంటుంది, సో మళ్ళీ స్వెట్ దాని వల్ల కూడా కొంచెం పోవడం జరుగుతుంది ఇంకా. ఓకే ఓకే, సో ఇది మినహాయిస్తే ఇంకా ప్రాబ్లమ్స్ ఏం లేవంటారు? ప్రాబ్లమ్స్ ఏం లేవు. వర్షంలో నడిపారు ఎప్పుడన్నా? వర్షంలో నడిపినా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో పర్చేస్ చేసిన, సెప్టెంబర్ అక్టోబర్ లో ఫుల్ వర్షాలు లాస్ట్ ఇయర్. సో ఆ మూమెంట్ లో ఇది మన మెహదీపట్నం టు ఇక్కడ అరంగర్ రోడ్ లో ఫుల్ మొత్తం వర్షం పడితే మొత్తం జామ్ అయిపోతుంది కింద, పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతుంది. ఆ మూమెంట్ లో నడిపిన, ప్లస్ ఇంకోటి ఓల్డ్ సిటీలో కూడా నడిపిన. ఇప్పుడు నాకు రైడ్స్ పడ్డప్పుడు కానీ లేదంటే కస్టమర్ తో ఉన్నప్పుడు కానీ ఫుల్ వర్షంలో ఈవెన్ ఇక్కడ బ్యాటరీ పై లెవెల్ కి వచ్చే వరకు కూడా నడిపిన, ఎటువంటి ఇష్యూ మాత్రం నేను నోటీస్ చేయలేదు. కానీ భయం అయింది స్టార్టింగ్ లో, బట్ మనకు ఒక్కసారి ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసినాక ఇది నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేను కాబట్టి నెక్స్ట్ టైం ఏంటంటే ఒక ధైర్యం ఉంటారు, నేను అంత ఉన్నప్పుడు నడిపిన ఇప్పుడు ఏం కాదు అని ఒక ధైర్యంతో మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళిపోయిన అట్లా. డన్. ఓకే, సో ఇప్పుడు స్విగ్గీ జొమాటో యూబర్ ఓలా కొట్టే వాళ్ళకి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు మీరు? అంటే ఏం పాయింట్స్ వాళ్ళు కన్సిడరేషన్ చేసుకోవాలి ఒక బండి సెలెక్ట్ చేసుకునే ముందు? మెయిన్ థింగ్ రేంజ్ బ్రో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు స్విగ్గీ అని ఇది ఎటువంటి బైక్ టాక్సీకి సంబంధించి ఎటువంటి జాబ్ ఉన్నా కూడా ఒకటి ఏంటంటే మెయిన్ రేంజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ కోసం మధ్యలో వెయిట్ చేసి అదే మూమెంట్లో ఆ వెయిట్ చేసే మూమెంట్లోనే మనకి ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కో టైంలో. అప్పుడు మనం ఏంటంటే ఆ వెయిటింగ్ మూమెంట్లో ఆర్డర్స్ అన్ని మనం మిస్ చేసుకోవడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే మెయిన్ థింగ్ రేంజ్ చూసుకొని తీసుకోవాలి, రేంజ్తో పాటు బిల్డ్ క్వాలిటీ చూసుకొని తీసుకోవాలి. ప్లస్ దానికి తోడు ఒక కంపెనీ ఎలక్ట్రిక్ మనం చూస్ చేసుకున్నప్పుడు దాని సర్వీస్ ఎట్లుంది అనేది మెయిన్ థింగ్ చూసుకోవాలి. ఓకే, అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా చూసుకోవాలి. ఛార్జింగ్ పాయింట్స్ మెయిన్ థింగ్. ఓకే, నాకు మెయిన్ గా మీ దగ్గర అడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని మీరు బాగా యూజ్ చేసుకున్నారు. నేనైతే చాలా యూటిలైజ్ చేసుకుని ఇప్పటికైతే. ఓకే, సో ఈ పాయింట్స్ అయితే వాళ్ళు కన్సిడర్ చేసుకోవాలంటారు. మెయిన్ కొంచెం ఛార్జింగ్ ఒకటి ఇంప్రూవ్మెంట్ ఇంకా చేసుకోవాలి. 100 అనేది కొంతమందికి ఇప్పుడు డైలీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఓకే సెట్ అవుతుంది, బట్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ అంత అఫోర్డ్ చేయలేరు కాబట్టి చాలా మంది డెలివరీ బాయ్స్ కానీ ర్యాపిడో డ్రైవర్స్ కానీ ఏంటంటే మనకి ఈ రేంజ్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది అనేసి ఒక ఫీల్ లో ఉన్నారు. సో అట్లన్నప్పుడు కంపెనీ ఇంకొంచెం ఛార్జింగ్ అనేది ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. డన్. ఎంత పెట్టి తీసుకున్నారు మీరు ఇది? 1,67,000 కి తీసుకున్నాం. ఓకే, డౌన్ పేమెంట్ లో తీసుకున్నా ఈఎంఐ లో. ఎంత పడుతుంది నెలకి ఈఎంఐ? నేను డౌన్ పేమెంట్ వచ్చేసి 35,000 కట్టా. ఓకే, ఇంకా నాకు 3 years డౌన్ ఈఎంఐ పెట్టుకున్నా. ఓకే, మంత్లీ 4,850, అరౌండ్ 5,000. ఓకే, సో ఈ 1,62,000 కట్టినందుకు ఇది ఇంక ఇది ఇచ్చి ఉంటే బాగుండని ఏదైనా అనిపించిందా ఫీచర్? నాకు మెయిన్ థింగ్ ఒకటే రీజన్ బ్రో, ఇంత మనం అమౌంట్ పెట్టి ఒక వెహికల్ పర్చేస్ చేసినప్పుడు బేసిక్ థింగ్ ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి ఒక మొబైల్ ఛార్జింగ్ కోసం ఒక చిన్న యూఎస్బి సాకెట్ డిక్కీలో గానీ అట్లా ఇచ్చుంటే కొంచెం బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. అంటే వేరే కంపెనీస్ చాలా ఇస్తుంది అంతెందుకు బ్రో. ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ లో కూడా మనకి హీరో కంపెనీస్ హీరో స్ప్లెండర్ లో కానీ ఎటువంటి వెహికల్ లో కానీ ఆ యూఎస్బి ఛార్జింగ్ మెయిన్ థింగ్, మ్యాండేటరీ థింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న డేస్ లో. అదొకటి నేను చాలా మిస్ అవుతున్నా. నేను తీసుకునే ముందు అది లేదని చెప్పి తీసుకోవద్దు అనుకున్నా, కానీ ఇంకా మన అన్ని చూసుకోవాలి కాబట్టి అది ఒకటే మెయిన్ థింగ్ కాదు కాబట్టి ఇంకా తీసుకునేది. డన్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి ఇదన్నమాట
ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కస్టమర్ రివ్యూ అయితే. సో ఎవరైతే స్విగ్గీ జొమాటోకి ఒక ఎలక్ట్రిక్ బండి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మెయిన్గా రేంజ్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఛార్జింగ్ పాయింట్స్, సర్వీస్, సో వీటిని అయితే దృష్టిలో పెట్టుకోండి. మీ దగ్గరలో ఏదైతే ఛార్జింగ్ నెట్వర్క్ బాగా ఉందో ఆ స్కూటర్ మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మీకు త్వరగా ఛార్జ్ అయ్యే బండిని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో చూసారుగా మరి ఇదనమాట మహీందర్ గారి ఏథర్ స్కూటర్ యొక్క కస్టమర్ రివ్యూ. మీకు ఎలక్ట్రిక్ బండి పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. అండ్ మీ వెహికల్ యొక్క రివ్యూ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని అయితే షేర్ చేయండి. సో వీడియో కింద మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.